ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజు శాంసన్ ఆగుడు అస్సలు తగ్గడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, ఈ గెలుపులో సంజు కీలక పాత్ర పోషించాడు. కేవలం జట్టును గెలిపించడమే కాకుండా వ్యక్తిగత రికార్డుల విషయంలో కూడా సంజు ఇప్పుడు భారత దిగ్గజం విరాట్ కోహ్లీని, విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. యువ ఆటగాడు కార్తిక్ శర్మ విన్నింగ్ షాట్ కొట్టి మెరిస్తే సంజు శాంసన్ తన అజేయమైన ఇన్నింగ్స్‌తో రికార్డుల రారాజుగా నిలిచాడు. విరాట్ కోహ్లీని మించిన సగటు ఐపీఎల్ 2026లో అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజ్ కలిగిన ఆటగాళ్ల జాబితాలో సంజు శాంసన్ ఇప్పుడు విరాట్ కోహ్లీని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ సీజన్లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో సంజుదే పైచేయి. ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో సంజు 402 పరుగులు సాధించగా అతని సగటు 57.43గా ఉంది. అటు విరాట్ కోహ్లీ 379 పరుగులతో 54.14 సగటును కలిగి ఉన్నాడు. ఈ సీజన్లో సంజు ఎంత స్థిరంగా ఆడుతున్నాడో ఈ గణాంకాలే నిదర్శనం. ఐపీఎల్ 2026లో టాప్ యావరేజ్ 57.43 సంజు శాంసన్, 54.67 శ్రేయస్ అయ్యర్, 54.29 ర్యాన్ రికల్టన్, 54.14 విరాట్ కోహ్లీ, 53.13 హెన్రిచ్ క్లాసెన్. కేవలం యావరేజ్ మాత్రమే కాదు, సిక్సర్ల విషయంలో కూడా సంజు శాంసన్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ను వెనక్కి నెట్టేశాడు. ఢిల్లీపై జరిగిన మ్యాచ్లో సంజు 6 భారీ సిక్సర్లు బాదాడు. దీనితో అతని ఐపీఎల్ కెరీర్ మొత్తం సిక్సర్ల సంఖ్య 240కి చేరింది. డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకు 236 సిక్సర్లతో ఉన్నాడు. అంటే వార్నర్ను కాదని అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సంజు ఒక అడుగు ముందుకు వేశాడు. సంజు శాంసన్ 52 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకవేళ మరో 13 పరుగులు చేసి ఉంటే ఈ సీజన్లో తన 3వ సెంచరీని పూర్తి చేసుకునేవాడు. ఒకే సీజన్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, జాస్ బట్లర్ వంటి దిగ్గజాల సరసన సంజు కూడా నిలిచేవాడు. అయితే తన స్వార్థం కంటే జట్టు గెలుపు ముఖ్యమని భావించిన సంజు సింగిల్స్ కోసం చూడకుండా గేమ్ ముగించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. చెన్నై విజయంలో సంజుతో పాటు యువ ఆటగాడు కార్తిక్ శర్మ ప్రదర్శన కూడా మరవలేనిది. 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కార్తిక్ ఆఖర్లో 4 కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. వీరిద్దరి మధ్య కుదిరిన భాగస్వామ్యం ఢిల్లీ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టింది. 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై కేవలం 17.3 ఓవర్లలోనే ఛేదించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.